ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి వందనాలు. సియోనులో నుండి వాక్కు, వర్డ్ ఫ్రమ్ జయన్. నేటి దినము దేవుడు సియోనులో నుండి మనకిస్తున్న పరిశుద్ధమైన తన వాక్కును ధ్యానించుకుందాం. ముందుగా నేటి దిన వాగ్దానం, ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును. అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును. ఈ మాట చాలా ఆశ్చర్యం కదా. అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును. వినండి, ఆ అబ్బాయి చాలా చక్కగా చదివేవాడు. చిన్నప్పటి నుంచి మంచి జ్ఞానము కలిగిన వాడు. పెద్దయ్యాక ఎలాగైనా ఐఏఎస్ అవ్వాలని కొన్ని ఏళ్ళు తనకున్న జ్ఞానాన్ని, తనకున్నటువంటి సమయం అంతటిని వెచ్చించి ఎంతగానో ప్రయాసపడి ఐఏఎస్ ఎగ్జామ్స్ కోసం సిద్ధపడి మెయిన్స్ కూడా క్వాలిఫై అయ్యాడు. ఇక తన ముందు ఉండేది ఇంటర్వ్యూ మాత్రమే. కాబట్టి ఆ ఇంటర్వ్యూ కోసము తను ట్రైన్ ఎక్కి బయలుదేరాడు. వెళుతూ ఉన్నాడు, చాలా కలలు కంటూ ఉన్నాడు. ఆ సమయంలో ట్రైన్లో వెళ్తున్నప్పుడు తన చుట్టుప్రక్కల ఉన్న కొంతమంది తనను పలకరించడం మొదలుపెట్టారు. బాబు, ఏంటి బాబు, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అన్నారు. తను కూడా పరిచయం చేసుకున్నాడు. ఇలా నేను ఐఏఎస్ మెయిన్స్ క్వాలిఫై అయ్యానండి, ఇప్పుడు ఇంటర్వ్యూ కోసం వెళ్తున్నాను అని చెప్పాడు. వాళ్ళు చాలా సంతోషపడ్డారు. తను ఐఏఎస్ కోసం వెళ్తున్నాడు కదా, కాబట్టి కొన్ని జ్ఞానయుక్తమైన ప్రశ్నలు అడగడం మొదలు పెట్టారు. ఈ అబ్బాయి అన్నిటికీ చాలా తెలివితో ఎంతో జ్ఞానం సంపాదించిన వాడు కాబట్టి అన్నిటికీ చెప్తూ ఉన్నాడు. వాళ్ళకి చాలా సంతోషమైంది. తనకు కూడా నచ్చింది ఇలాగా తనకు తెలిసిన జ్ఞానాన్ని పంచుకోవడం. ఈలోపు అక్కడ వారి మధ్యలో ఇంకొక ఆయన, మంచి చదువుకున్న ఆయన, మంచి జ్ఞానం కలిగిన ఇంకొక వ్యక్తి వచ్చాడు. తను కూడా ఈ అబ్బాయి చెప్తున్న జవాబులు చూసి చాలా ముచ్చట పడ్డాడు. అంతేకాదు, తనకున్న జ్ఞానాన్ని ఆ అబ్బాయికి కూడా ఇవ్వడానికి ఆయా విషయాలు, గొప్ప గొప్ప విషయాలు, జరుగుతున్నటువంటి విషయాలను బట్టి వారు పంచుకోవడం, ఒకరికొకరు మాట్లాడుకోవడం ఆరంభించారు. అలా చాలాసేపు మాట్లాడుకుంటున్నారు. ఈ అబ్బాయికి చాలా సంతోషం వేసింది, చాలా నచ్చింది. చిట్ట చివరికి లాస్ట్ స్టేషన్ వచ్చేసింది. ఇక చాలించి అందరు లేస్తున్నారు. ఈ అబ్బాయి అడిగాడు, ఇదేంటండి అందరు లేస్తున్నారు, లాస్ట్ స్టేషన్ వచ్చిందా అంటే, అవును బాబు, లాస్ట్ స్టేషన్ వచ్చింది, అందరు వెళ్ళాల్సిందే కదా. లాస్ట్ స్టేషన్ వచ్చేసిందా? నేను దిగాల్సినటువంటి స్టేషన్ లాస్ట్ స్టేషన్ కంటే 2-3 స్టేషన్లు ముందే ఉంటది. లాస్ట్ స్టేషన్ ఎప్పుడు, నా స్టేషన్ ఎప్పుడు దాటిపోయింది? అర్థం కాలేదు. ఒక్కసారి ఇలా అడిగేసరికి వాళ్ళందరూ, అప్పటి వరకు అబ్బాయి జ్ఞానాన్ని పొగిడిన ఆ చుట్టూ ఉన్న వారందరూ, అబ్బాయి జ్ఞానాన్ని ప్రశంసించిన వారంతా ఒక్కసారిగా పక్కున నవ్వేశారు. అదేంటి బాబు, నువ్వు నీ స్టేషన్ ఏదో చూసుకోకుండా అలా ఎలా ఉన్నావు అన్నారు. చాలా బాధేసింది, ఏడుపు వచ్చింది. తనను పొగిడిన వారే నవ్వుతుంటే, అంతేకాదు తను ఇంటర్వ్యూ అటెండ్ చేయాలి, తన ఉద్దేశం అంతా పాడైపోయింది. ఇప్పుడు తనకు చాలా బాధ అయింది. వినండి, దీని నుంచి నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఈ రోజుల్లో లేదా ఈ లోకంలో ఎంతో విద్యను, ఎంతో జ్ఞానాన్ని సంపాదించడానికి జనులు పరుగులు పెడుతున్నారు కదా. ఆ కోర్స్ నేర్చుకోవాలి, అది నేర్చుకోవాలి, అది తెలుసుకోవాలి, ఇది తెలుసుకోవాలి. తెలుసుకోండి, విద్యను, జ్ఞానాన్ని ఎప్పుడు తప్పు పట్టం. ఒక భక్తుడు అన్నాడు, ఫూలిష్నెస్ అనేది అడ్వాంటేజ్ ఏం కాదు, వెర్రిగా ఉండడం, తెలియకోకుండా ఉండడం తప్పు, దానివల్ల ప్రయోజనం ఏం లేదు. అయితే తెలుసుకోవాలి. కాకపోతే నీవు ఎంత జ్ఞానం సంపాదించినా నీ ఉద్దేశాన్ని మరచిపోకూడదు. ఇప్పుడు ఆ అబ్బాయి విషయంలో జరిగింది అదే కదా. ఒక్కసారి ఆగి, అరే ఇక ఆపుదాం, నా ఉద్దేశం పాడవుతుంది, నేను వెళ్లాల్సిన చోటు దాటిపోద్దేమో అని ఆలోచించాల్సింది. ఈ రోజుల్లో చాలా మంది ఎంతో జ్ఞానం సంపాదిస్తున్నారు. ఒకసారి ఆలోచించండి, ఒకసారి నిలబడి ఆలోచించండి. అరే, ఇంత జ్ఞానం సంపాదిస్తున్నాం, ఇంతగా నేర్చుకుంటున్నాం, అంతా వదిలిపెట్టి నా జీవితాన్ని ముగించు వెళ్ళాలి కదా, దీనికోసమేనా నేను వచ్చింది? ఒకసారి ఆలోచించండి.
ఎంతో దూరం వచ్చావు, ఎన్నో నేర్చుకుంటూ వచ్చావు. ఒకసారి వెనక్కి తిరిగి చూసి నీవు సంతృప్తి పడిన రోజులు, నీ జీవితానికి సంతృప్తి దొరికిందా ఒకసారి ఆలోచించండి. నీ జీవితంలో సంతోషము ఉన్నదా ఒకసారి ఆలోచించండి. అసలు నువ్వు భూమి మీదకి ఏ కారణాన్ని బట్టి, ఏ ఉద్దేశము చేత వచ్చావు ఒకసారి ఆలోచించండి. అలా ఉద్దేశమును జ్ఞాపకము చేసుకోకుండా నేర్చుకుంటూ జ్ఞానాన్నే సంపాదిస్తూ వెళుతున్న వారందరూ శోకముతో మిగిలిపోతున్నారు. మీకు తెలుసా, నిజమైన ఇంత జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నటువంటి అనేక మందికి నిజంగా సంతోషం ఎక్కడ దొరుకుతుందో తెలియట్లేదు, ఎక్కడ సంతృప్తి ఉందో తెలియదు, వారి జీవిత ఉద్దేశం ఏంటో తెలియదు. అయితే వీటన్నిటికీ సమాధానం ఇవ్వగలిగిన వాడు దేవుడు మాత్రమే. ఆయన నీకు సంతోషం ఇవ్వగలిగిన వాడు, నీ జీవితంలో సంతృప్తిని కలిగించగలిగిన వాడు. అంతేకాదు, నీ జీవితానికి సరైన ఉద్దేశమును చెప్పగలిగిన వాడు. నిన్ను సృష్టించిన వాడు ఆయనే కదా. కాబట్టి ఆయనే నీకు చెప్తాడు, ఎదుగో ఇందుకోసమే నిన్ను భూమి మీదకి పంపించాను. అయితే నువ్వు జ్ఞానమును నేర్చుకుంటూ దాని యందు దీని యందు వెళ్ళిపోతూ నీ జీవిత ఉద్దేశాన్ని పక్కన పెట్టేసి శోకముతో, లాస్ట్ స్టేషన్ అయిన శోకముతో మిగిలిపోకు. రెండో విషయము, ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నా. ఈ రోజుల్లో క్రైస్తవులు కూడా చాలా మంది విస్తారంగా బైబిల్ చదువుతూ, ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పడానికి సిద్ధపడుతూ, అవతల వాడికి ఎలా కౌంటర్ ఇవ్వాలో సిద్ధపడుతున్నారు. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే, ఎవరు కూడా వారి జీవిత ఉద్దేశమును లేదా వాక్యమును చదవలసిన ఉద్దేశమును మర్చిపోతున్నారు. దేవునిని తెలుసుకోవడం కోసం, దేవునితో సన్నిహితం కావడం కోసం, ఇంకొంచెము నిన్ను నీవు తగ్గించుకునే వాడివి కావడం కోసం కదా వాక్యం చదవాల్సింది, ఛాలెంజ్లు వేయడానికి కోసం కాదు కదా అని ఆలోచించట్లేదు. అధికమైన వారి థియాలజీ చివరిగా వారిని అవిశ్వాసంలో, శోకంలో నిలిపేస్తుంది. కాబట్టి మీ జీవిత ఉద్దేశాన్ని మరచిపోతూ జ్ఞానాన్ని సంపాదించుతూ ముందుకెళ్తూ గుడ్డిగా ఉండే ప్రయత్నం చేయకండి. అట్టిది మనకు శోకం మిగులుస్తుంది. కాబట్టి ఈరోజు ప్రార్థన చేద్దాం. స్తుతులకు పాత్రుడా యేసయ్య, బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఆ అబ్బాయిలాగా జీవిత ఉద్దేశాన్ని పక్కన పెడుతూ దాని గురించి ఆలోచన లేకుండా విస్తారమైన జ్ఞానము చేత, విస్తారముగా విద్యాభ్యాసము చేత, విస్తారమైనటువంటి ఆయన ఆలోచన లేని నేర్చుకుంటూ ఉన్న వాటి చేత ప్రభువా శోకములోనికి బిడ్డలు పోకుండా వారి జీవిత ఉద్దేశాన్ని నెరవేర్చుటకు, సంతృప్తి కలిగి జీవించుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సియోనులో నుండి దేవుడు మిమ్మల్ని దర్శించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.